హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ముందుగా మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు దయచేసి లైక్ చేయండి. సో ముందుగా ఇవాళ జూన్ 21వ తేదీ 2024వ సంవత్సరం అండి. ఫ్రెండ్స్, ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాకి సంబంధించి ఈ యొక్క వీసాలకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ప్రాక్టికల్గా మీకు కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తానండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో గురించి చెప్పాల్సిన అవసరం ఉందా అంటే ఎస్ ఉందండి. ఎందుకంటే చాలామంది రీసెంట్గా ఈ ఫ్యామిలీ వీసా వాళ్ళు కానీ రెసిడెన్సీ వాళ్ళు కానీ విఎఫ్ఎస్కి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఫోటో సరిగ్గా లేని కారణంగా అక్కడి నుంచి వెనక్కి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయండి. సో కొంతమంది మళ్ళీ స్టూడియోకి వెళ్ళడం జరిగింది. స్టూడియోలో ఫోటో తీసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఈ యొక్క విఎఫ్ఎస్కి సంబంధించి స్లాట్ టైమింగ్ అయిపోతుంది. సో మళ్ళీ వాళ్ళకి ప్రీమియం కోసం 3-4 వేల రూపాయలు డబ్బులు వేస్ట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సౌదీ వర్క్ వీసాలకు సంబంధించి కాన్సులేట్కి వెళ్ళేటప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తర్వాత మెడికల్కి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇవన్నీ కూడా ఓవరాల్గా సౌదీ వీసాకు సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఏ విధంగా ఉండాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాక్టికల్గా. సో ఫస్ట్ మనం ఫోటో ఏ విధంగా ఉండాలో చూద్దామండి. సో మీరు డిస్ప్లే పైన ఫోటో చూడొచ్చండి. ఈ విధంగా సౌదీ వీసాకు సంబంధించి ఫోటో ఉండాలి. 80% మనకు ఫేస్ కనపడాలి. సో మిగిలిన 20% మనకు నెక్, షోల్డర్ ఉన్న కూడా సరిపోతుంది. సో తర్వాత హైటు 45 మిల్లీమీటర్లు ఉండాలి. వెడల్పు 35 మిల్లీమీటర్లు ఉండాలండి. సో ఈ విధంగా మీరు కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకోండి. ఇది అన్ని వీసాలు కూడా యాక్సెప్ట్ అవుతుంది. సో విఎఫ్ఎస్కు కానీ సౌదీ కాన్సులేట్లో కానీ ఈ యొక్క మెడికల్లో కానీ ఈ ఫోటో సరిపోతుంది. సరేనా? దాని తర్వాత ఎలాంటి ఫొటోస్ మనకు యాక్సెప్ట్ చేయరు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోటో సేమ్ ఇట్లనే ఉంటుందండి. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో నేను చెప్పిన డైమెన్షన్లో ఫోటో ఉంటుంది. కానీ కొంతమంది మీరు ఫస్ట్ ఫోటో చూసుకోండి. ఇందులో సైడ్ ఫేస్ పెట్టేసి కొంతమంది అంటే వారికి హెల్త్ ఇష్యూ వల్ల మెంటల్ కండిషన్ సరిగ్గా లేని కారణంగా సో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారండి. ఫేస్ స్ట్రైట్గా కాకుండా సైడ్లో ఉంటుంది. ఇలాంటి ఫోటోలు కూడా విఎఫ్ఎస్లో కానీ సౌదీ కాన్సులేట్లో కానీ మెడికల్లో కానీ యాక్సెప్ట్ చేయరు. సో నెంబర్ 2 వచ్చేసి స్మైలింగ్ ఫేస్. మన ఫోటోలో నవ్వుతున్నా కూడా విఎఫ్ఎస్ సెంటర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, సౌదీ కాన్సులేట్లు కూడా యాక్సెప్ట్ చేయరండి. దాని తర్వాత క్యాప్ అండి. సో మనకు నమాజ్ క్యాప్ కానీ నార్మల్ క్యాప్ కానీ ఫోటోలో చూస్తున్న క్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి క్యాప్స్ పెట్టుకొని కూడా మనం ఫోటోలు తీసుకోవద్దు. ఇలాంటి ఫోటోలు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. దాని తర్వాత 4వది వచ్చేసి గ్లాసెస్. సో మనకు ఏదైనా కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. సో మనకు గ్లాసెస్ ఉన్నా కూడా కొద్దిసేపు ఈ ఫోటో వచ్చేంత వరకు గ్లాసెస్ తీసేయండి. గ్లాసెస్ ఉన్నా కూడా విఎఫ్ఎస్ వాళ్ళు కానీ సౌదీ కాన్సులేట్లు కానీ ఈ యొక్క ఫోటోలు యాక్సెప్ట్ చేయట్లేదండి. తర్వాత 5వది వచ్చేసి మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో 3 నెలల కంటే పాతది ఉండకూడదు. అంటే రీసెంట్ ఫోటో ఉండాలండి. సో మీరు ఫోటో తీసుకునే 3 మంత్స్ అయింది, 4 మంత్స్ అవుతున్నా కూడా ఆ ఫోటో యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే ఫోటో చూస్తున్న వాళ్ళకి ఇది పాత ఫోటో అని చెప్పి వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి 3 నెలల ఫోటో ఉంటే ఓకే. కానీ 5 నెలలు 6 నెలల ఫోటో ఉంటే అది ఓల్డ్ ఫోటో అయిపోతుంది. కంపల్సరీగా కొత్త ఫోటో తీసుకుని వెళ్ళండి. దాని తర్వాత సో ముస్లిం అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ముస్లిం లేడీస్ ఎవరైతే ఉన్నారో, సో చూడండి ఈ విధంగా ఫేస్ అనేది పూర్తిగా కనిపించాలి. సో పూర్తిగా కనిపించాలి. ఫేస్ పూర్తిగా కనిపించకపోయినా కూడా విఎఫ్ఎస్లో కానీ ఈ యొక్క సౌదీ కాన్సులేట్లు కానీ కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయట్లేదండి. సో ఈ విధంగా జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఎందుకంటే ఈ ఫోటోలకు సంబంధించి రిజెక్షన్ అయితే ఊరికి టైం వేస్ట్ అయిపోతుంది. సో మ్యాక్సిమం విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర కొత్త ఫొటోస్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. సో మరికొంతమంది ఎప్పుడో పాస్పోర్ట్ మనకు అప్లై చేసేటప్పుడు ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫోటోలు తీసుకుని వెళ్తూ ఉంటారు. అవి తీసుకోరండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. కొత్త నీ ఫోటోలు నేను చెప్పిన విధంగా తీసుకొని వెళ్ళండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సౌదీ అరేబియా వీసాకి సంబంధించి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, సేవ్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.